మేము మిస్ అయ్యామండి అసలుకి ఇన్ని సంవత్సరాలు. థ్యాంక్ యూ లేకపోతే అండి. ఇప్పటికల్లా మీ ఖాతాలో ఒక 1000 పైన పాటలు ఉండేవి కదా. ఆ, ఉమ్? ఉన్నాయి. చాలా తక్కువ పాటలు పాడారు, ఎంత మంచి వాయిస్ పెట్టుకొని మీరు. అంటే సెలెక్ట్ చేసుకోవడం అలా ఉంటుందా, ఏదంటే ఆ సాంగ్ పాడరా లేకపోతే ఏంటి అసలు? అలా ఏం లేదండి. అంటే నేను బేసిక్ గా ఎప్పుడు ఎవరిని నేను పాడతాను, నేను సింగర్ ని అని ఎప్పుడు వెళ్ళి సీడీ ఇవ్వడము లేకపోతే పరిచయం అలా ఎప్పుడు నేను చేయలేదు. ఏ పాట వచ్చినా లేకపోతే ఏ జింగిల్ అయినా సీరియల్ పాట అయినా ఏదైనా నాకు ఫోన్ వచ్చి మీరు రండి అంటే ఏది వదులుకోకుండా వెళ్ళి పాడొస్తాను నేను. పాడుతుంది. అలానే సరదాగా ఒక 4 పాడొస్తాను. నంది అవార్డులు తెచ్చుకుంది సీరియల్ పాటలకు. ఉమ్. సినిమా కూడా వచ్చింది ఆ, బుజ్జి. సో ఎప్పుడు వెళ్ళలేదు సార్ నేను. నా దగ్గరకు వచ్చినా పాడాను. ఒకవేళ నేను రికార్డింగ్కి వెళ్ళి ఈ పాట నా వాయిస్ కంటే వేరే వాళ్ళకి చాలా బాగుంటుంది అంటే ఎన్హాన్స్ అవుతుంది ఈ పాట. ఇప్పుడు ఏ పాట అయినా చాలా కష్టపడి చేస్తారు సార్, అవును. చిన్న సినిమానో పెద్ద సినిమానో అవన్నీ పక్కన పెడితే ఆల్బమ్ ప్రాణం కదా. అంతే కష్టంగా చేస్తారు. ఇట్ ఈస్ లైక్ దేర్ బేబీ. Hmm. సో నేనెవరిని మధ్యలో వెళ్ళి ఆ పాట పాడు చేయడానికి, ఇప్పుడు వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం ఉండొచ్చు, Hmm. బట్ వేరే వాళ్ళు పాడితే పాట ఇంకా బాగుంటుందేమో కదా. ఓకే. సో అలా వదిలేసిన పాటలు చాలా ఉన్నాయి. అది ఏంటంటే నేనే వేరే సింగర్ తో మాట్లాడి కోఆర్డినేట్ చేసి కూర్చుని ఓకే. రికార్డ్ చేసి పంపిస్తాను. ఓ, ఇలా కూడా ఉందా ప్రణవి గారు మీ లైఫ్ లో? నాకు ఇష్టం సార్. అంటే ఐఎమ్ ప్యాషనేట్ అబౌట్ మ్యూజిక్. బేసికల్లీ నేనే పాడేయాలి నాకే కావాలి అనకుండా ఈ పాట బాగుంటుంది అన్న ఒక ఎంతూజియాజం నాలో చాలా ఎక్కువ. అలా పోయిన పాటలు చాలా ఉన్నాయి. అలా వచ్చి